రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు చల్లార్చేందుకు తీసుకునే అంశాలపై ఇరు దేశాల డీజీఎంఓల మధ్య హాట్లైన్లో చర్చలు జరుగుతున్నాయి. చర్చలకు ఇండియా నుంచి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొనగా పాక్ నుంచి మేజర్ జనరల్ కాసిఫ్ చౌదరి హాజరయ్యారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని పాక్ ఇప్పటికే ప్రకటించింది. చర్చలు సఫలమైతే పాక్ సైనిక చర్యలను నిలిపివేసే ఛాన్స్ ఉంది. సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు చర్యలు చేపట్టిన భారత్ చర్చల అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై మరింత స్పష్టత రానుంది. రైట్, మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, భారత్ పాక్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు కాల్పుల ఒప్పందం విరమణ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం స్టార్ట్ అయింది. ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మీ ఆపరేషన్స్ సంబంధించిన ఇద్దరు, అటు పాకిస్తాన్ ఇటు ఇండియాకు సంబంధించిన ప్రతినిధుల సమావేశం కొనసాగుతుంది. కాల్పుల విరమణం కొనసాగింపు, ఉద్రిక్తలపైన చర్చలో ప్రధానంగా ఇరు దేశాలు చర్చిస్తున్నట్టు సమాచారం. ఇండియా నుంచి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్, పాక్ నుంచి మేజర్ జనరల్ కౌశిక్ చౌదరి ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని చర్చలు జరుపుతున్నారు. సో సఫలమైతే ఎలా ముందుకు వెళ్తారని చర్చ ప్రధానంగా కొనసాగుతుంది. ఇప్పటికే పాక్ చాలా ఉల్లంఘనలు చేస్తుంది, ఎల్ఓసి వెంట కాల్పులకు జరగబడుతోంది, కావాలని కవ్వింపు చర్యలు చేస్తుంది. మన ఇండియన్ ఆర్మీ కేవలం ముష్కర్లో ఉన్న స్థావరాలపై దాడి చేసింది తప్ప ఎక్కడ స్థానిక ప్రజలకు కానీ ఎలాంటి ప్రభుత్వ సంస్థలపైన దాడి చేయలేదు. కానీ పాక్ మాత్రము స్థానిక లోతు దగ్గర ఉన్న గ్రామాలు, పట్టణాల మీద దాడి చేసేందుకు మిసైళ్ల వర్షం కురిపించింది. సో దానికి ధీటుగా భారత ఆర్మీ యాంటీ డ్రోన్ సిస్టమ్ తో మనం వాటిని నిలమట్టం చేశాం. కానీ ఈ కవింపు చర్యలను ముగించాలంటూ సోమవారం రోజు పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ ప్రతినిధి ఇండియన్ ఆర్మీకి ఫోన్ చేయడం, దాని తర్వాత కాసేపు మాత్రమే ఈ కాల్పుల విరమణ చేశారు. తర్వాత రాత్రికి యథావిధిగా కాల్పులు జరిపారు. సో మళ్ళీ నిన్న ఇరు దేశాలు, అటు పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ ప్రతినిధులు, ఇటు ఇండియా ఆర్మీ ప్రతినిధులు మాట్లాడుకున్న తర్వాత ఈ రోజు సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. సో ఈ రోజు సమావేశం కొనసాగుతుంది. సో మరి ఈ సమావేశంలో శాంతి ఒప్పందం ఎలా చర్చలు కొనసాగుతాయి, కాల్పుల విరమణ, పిఓకే సమస్య, ఎల్ఓసి సమస్య, అదేవిధంగా ఇప్పుడు పహల్గాం దాడిలో చనిపోయిన ఎవరైతే ముష్కర్లు ఉన్నారో, అంటే చనిపోయి 26 మంది చనిపోయారు మన ఇండియన్స్. సో ఎవరైతే దీని వెనుక కుట్రకు పాల్పన్నారో వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు, అది పాక్ కేంద్రంగా వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. పీవీకే నుంచే వాళ్ళు ఇండియాకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కడ దాచుకున్నారు, వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు, వాటిని తప్పించేందుకు పాక్ పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. సో అన్ని ఖచ్చితంగా చాలా ప్రధానమైన డిమాండ్స్ పాక్ ముందు పెట్టారు. వాటిని ఒప్పుకుంటేనే ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. Thank you for the updates, Ashok. తెలంగాణ ముఖ్యమంత్రి